Hello everyone, welcome to our YouTube channel. Our channel name is Farmdy Facts Vlogger, and hero's video lo we will discuss on fee structure of Farmdy student. India lo Farmdy ki yearly ఎంత అమౌంట్ కాలేజ్కి పే చేయాల్సి వస్తుంది ఆర్ 6 ఇయర్స్కి ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ టు స్టార్ట్ అవర్ వీడియో అనేది నేను పీపుల్ ఇప్పటికీ చాలా మందికి దే డోంట్ నో అండి హౌ మచ్ ఫీ స్ట్రక్చర్ ఇన్ కాలేజ్ అనేది ఇప్పటికీ వాళ్ళకి ఐడియా లేదు. ఈ వీడియో ద్వారా వి విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఆన్ ఫీ స్ట్రక్చర్ అని తెలుసుకుంటారని ఐ స్టార్టెడ్ దిస్ వీడియో. అండ్ మెయిన్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్ వీఆర్ సీన్ ఇన్ కాలేజ్ అండి. సో ఫస్ట్ స్టూడెంట్ ఐదర్ ఇట్ కేమ్ త్రూ ద ఎంసెట్ ఎగ్జామినేషన్, and second people is joining the college through the management quota, management seat nunchi join aye students చూస్తుంటాం. And most of the people or majority of peoples are join the college go through the MCET examination, and who are not getting good enough marks in MCET exam, and those people to join the college to the management seat. So these are the different అండి. ముందుగా ఎంసెట్ ర్యాంకింగ్ స్టూడెంట్ ఎటువంటి కాలేజ్లో ఫీజ్ చేయాల్సి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎంసెట్ స్టూడెంట్స్ దే డు నాట్ పే ఎనీ ఫీజ్ టు ద కాలేజ్ అండి. వాళ్ళు ఏం పే అవసరం లేదు. సో గవర్నమెంట్ ఇయర్లీ వాళ్ళకి 68,000 గవర్నమెంట్ డైరెక్ట్లీ పే ద ఫీజ్ టు ద కాలేజ్ అండి. గవర్నమెంట్ డైరెక్ట్లీ ఒక కాలేజ్కి పే చేస్తుంది. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీ ఫీజ్ లైక్ 3,500 సంథింగ్, అండ్ అదర్ ఎగ్జామ్ ఫీజ్ అండి. ఎగ్జామ్ ఫీజ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1,100 or 1,200 ఫీజ్ అనేది వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అండ్ దోస్ పీపుల్ ఇయర్లీ ఇవ్వండి. సో ఇయర్లీ దే ఆర్ గెటింగ్ స్కాలర్షిప్ 3,500 or 4,000 అనేది వాళ్ళు స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వస్తుంటుంది. కమింగ్ టు ద మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్ ఫీజ్ అనేది డిపెండింగ్ ఆన్ చూజ్ చేసుకునే కాలేజ్ బట్టి అండ్ యూనివర్సిటీ బట్టి ఉంటుందండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ జేఎన్టీయూ, సో జేఎన్టీయూ యూనివర్సిటీ తీసుకుంటే అండ్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక యావరేజ్ కాలేజ్ తీసుకుందాం. వీ షుడ్ టేక్ జేఎన్టీయూ యూనివర్సిటీ అండ్ యావరేజ్ కాలేజ్ చూసుకుంటే దేవర్ టేకింగ్ ఇయర్లీ ఆర్ మోర్ దెన్ 1,20,000 ఆర్ 1,50,000 ఫర్ ఈచ్ స్టూడెంట్ ఉంటుంది. అండ్ యావరేజ్ 6 ఇయర్స్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 9 to 10 lakhs పే చేయాల్సి వస్తుందండి. అండ్ రిమైనింగ్ ఫీజు యూనివర్సిటీ ఫీజు 3,500 సంథింగ్, అండ్ ఎగ్జామ్ ఫీజు 1,100 or 1,200 పే చేస్తే సరిపోతుంది. అండ్ గెటింగ్ ఎనీ స్కాలర్షిప్ అండి. స్కాలర్షిప్ అనేది వాళ్ళకి ఏం రాదు. అండ్ వై ఐ ఆమ్ డూయింగ్ దిస్ వీడియో అని అంటే పర్టికులర్లీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కండి. ఎవరైతే మనీ పెట్టి చదవాలని అనుకున్న వాళ్ళ కోసమే వాళ్ళు కొన్ని తెలుసుకుంటే మంచిది అని ఆ ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను చేయడం జరిగింది. అండ్ ద మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు దే షుడ్ చూజ్ బెటర్ కాలేజ్ చూజ్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ బెటర్ కాలేజ్ ఈజ్ నథింగ్
గుడ్ ఫెసిలిటీస్ అండి. ఐదర్ స్టడీ పరంగా, ల్యాబ్స్ పరంగా ఆర్ హాస్పిటల్ పరంగా దే చూస్ బెటర్ కాలేజెస్ అండ్ చూస్ చేసుకుంటే దే విల్ డెఫినెట్లీ గెట్ ద good marks after their graduation. They were good job in any field అని నేను అనుకుంటున్నాను. వై ఐ ఆమ్ సేయింగ్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ సీన్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్నే నేను చాలా మందిని చూశానండి. దే ఆర్ పేయింగ్ ల్యాక్స్ ఆఫ్ మనీ, 9 lakhs to 10 lakhs దే ఆర్ పేయింగ్ ఫర్ 6 years కి పే చేసి చదువుతున్నారు. బట్ దే డు నాట్ లెర్నింగ్ సంథింగ్ అని, వాళ్ళు పే చేస్తున్న మనీ పే చేస్తున్నారు, బట్ దే డు నాట్ గెట్ ఎనీ నాలెడ్జ్ అండి. ఏం నాలెడ్జ్ దే గెయిన్ చేస్తలేరు. సో అందుకోసమే ఇఫ్ ఎనీ బడీ not getting a rank, those people who wants to join the management seat, we should think once to choose better college like theory or labs for doing experiment purpose, and hospital. You choose better hospital that are related to college. That will be definitely helpful your future. దాన్ని దృష్టిలో పెట్టుకొని బెటర్ కాలేజ్ చూజ్ చేసుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ we will definitely getting good videos in furtherగా మీరు మంచి వీడియోస్ అనేది నేను చేయడానికి ఉపయోగపడుతుంది.